హే హాయ్ గాయ్స్. అయితే నాకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. నా లైఫ్ మొత్తం ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. అయితే నేను చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్కి నాకు ఒక డౌట్ వచ్చింది. నేను అంటే రకరకాలుగా చదువుతుంటా అనమాట. ఒక్కొక్కసారి గట్టిగా, ఒక్కొక్కసారి తాలొక్కలు నేనే, ఒక్కొక్కసారి గూగుల్ని అడిగి అట్లా వెరైటీగా చదువుతుంటా. కానీ మన దాంట్లో ఇట్లా చాలా మంది టైప్స్ ఆఫ్ రీడర్స్ ఉంటారు కదా. సో దానిపైన ఒక వీడియో చేయాలనిపించి ఈ రోజు ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. అందరికి చదవడానికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ఈ రోజు మనం చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ గో. ఎగ్జామ్కి ఇంకా 1 మంత్ ఉంది. చాలా టైం ఉంది కాబట్టి ఒక మంచి టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం చదువుకుంటే సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఫస్ట్ తెలుగు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి చూసుకుందాం. ఫస్ట్ ఓకే 30 days ఉంది కాబట్టి 6 సబ్జెక్ట్స్ 30 5 ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 days మంచిగా చదువుకోవాలి. ఆ తర్వాత ఇంకా నేనే టాపర్. ఒక సబ్జెక్ట్కి 5 days అంటే చాలా డేస్ ఉన్నాయి. ఇంకా చదువుకోవాలి మంచిగా. వచ్చే పైన కష్టాలు చూద్దాం. ఇంకా 30 days ఉన్నాయి కదా, కొంచెం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం 15 pages చదవాలి. లెట్స్ స్టార్ట్. Photosynthesis is the process of plants make their own food. It is the process of plants make their own food. It is the process of how plants make their own food. It is the process of plants make their own food. ఏం అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ నుంచి చదువు. It is the process of how plants make their own food. It is the process of how plants make their own food. మళ్ళీ చదువుదాం. It is the process of how plants make their own food. Plants what? Concentrate 15 papers ఈరోజు అయిపోవాలి. It is the process of how plants make their own food. It is the process. What is the process? It is the process of how plants make their own food. It is the process of how plants make their own food. It is the process. Short. మంత్ అయిపోయింది, ఇంకొకటే లైన్ చదువుతుండొచ్చా? It is the process of how ఫస్ట్ నుంచి చదువుకు, ఫస్ట్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. It is the process of how plant makes their own food. అందరు చదివేసి ఉంటారు, మనం కూడా స్టార్ట్ చేసి ఈరోజు ఫినిష్ చేసేయాలి. ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్. లైక్ స్టార్ట్. It is the process of how plants make their own food. It is the process of plants how it is a process of how plants make their own food. Plant taking sunlight through their leaves. Roots absorb water from the soil. Leaves take in CO2 from air. Plants make glucose and releases oxygen into air. నాకు ఇట్లా గట్టిగా చదువుతానే నా మైండ్లో ఎక్కుతుంది. నువ్వు సడన్గా చదువుకుంటే చదువుకో. It is the process of how plants make their own food. Plant take in sunlight through their leaves. Root absorbs water from the soil. Leaves take in CO2 from air. Plant makes glucose and release water. ఎవరిది వాళ్ళు చదువుకోవచ్చు కదా, నన్ను మెల్లగా చదవమంటారు. ఎగ్జామ్స్ ఇంకా 5 days ఉంది. ఈ 5 daysలో 5 సబ్జెక్ట్స్ చదవాలంటే రోజుకి ఒక సబ్జెక్ట్ చదువుకోవాలి. ఈ రోజు సబ్జెక్ట్ చదువుదాం. ఫోటోసింథసిస్ అంటే ఏదో గూగుల్ చేద్దాం. ఫోటోసింథసిస్. ఓకే, బుక్లో కంటే గూగుల్లోనే ఈజీ ఉంది. అన్ని టాపిక్స్ గూగుల్ చదువుదాం. స్కాన్ చేసి
బుక్స్లో అనవసరంగా ఏదేదో ఇస్తారు. గూగుల్లో చదువుకోమని ఇస్తే ఇంత హ్యాపీగా చదువుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ సమ్మరీ చదువుకుంటాం, గూగుల్లో ఈజీ ఉంటుంది, దెబ్బకి రాసేయచ్చు. ఈ బుక్స్ చదివితే టైం వేస్ట్ మొత్తం. సో ఈజీ ఉంది. making the wood from the zero to the environment. ఈజీ ఉంది. ఇక్కడ ఎగ్జిబిట్ చేయాలి. నెక్స్ట్ వన్ మా ఫ్రెండ్స్ కూడా గూగుల్లో చదువుకోమని చెప్తా. ఎగ్జామ్స్ ఇంకా 5 days ఉంది. చాప్టర్స్ ఏమో 8 చాప్టర్స్ పెండింగ్ ఉంది. నోట్స్ ఉందా? నోట్స్ బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు రాసాను, నాకేం గుర్తులేదు. మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నాను. ఫస్ట్ చాప్టర్ the process of how plants make their own food. Plant takes in sunlight, roots absorb water. హే, నోట్స్ ఎందుకు మళ్ళీ రాస్తున్నావు? అప్పుడు రాసినావు కదా. అవును, కానీ నా అప్పటి నోట్స్ బాగాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త నోట్స్ చేసి కొత్త నోట్స్ నుంచి చదువుకుంటా. నాకు ఇట్లా పీడిఎఫ్ చూసి చదివితే నాకు అర్థం కాదు. ఇట్లా నోట్స్ రాసుకొని చదివితేనే నాకు అర్థమవుతుంది. సో ఈరోజు ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. నెక్స్ట్ రేపు ఎగ్జామ్ ఉందనగా 4 నుంచి ఇట్లా రాసి చదువుకోవాలి. ఇది అయిపోయిందా? ఈ పనే బాగుంది, మంచిగా పీడిఎఫ్ చూసి చదువుకుంటాను. ఓకే, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు పక్కా చదువుకోవాలి, మంచిగా చదువుకున్నాం. Photosynthesis. Photosynthesis is the process of how plants make their own food. Plant takes in sunlight through their leaves. Roots absorb water from the soil. Leaves take in CO2 from the air. Plant makes glucose and release oxygen into the air. Okay. ఇది నాకు అర్థమైంది, కానీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. మమ్మీ, ఒక పని ఉంది, ఇక్కడ రావా? నేను ఖాళీగా లేదు, నాకు కూడా పని ఉంది. ఎవరు లేదు ఇంట్లో. ఓకే ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ ఏమంటారంటే ప్లాంట్స్ వాటర్ రావి ఫుడ్ తయారు చేసుకుంటాయి అనమాట. తర్వాత అసలు ఎట్లా ఫుడ్ని తయారు చేసుకుంటారంటే సన్లైట్ ని ప్లాంట్స్ ఉంటుంది కదా, ప్లాంట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకొని సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకొని తర్వాత రూట్స్ నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ తర్వాత CO2 మన ఎన్విరాన్మెంట్ లో CO2 అనేది ప్లాంట్స్ లో పడుతుంది, వాళ్ళకి గ్లూకోజ్ తయారై తర్వాత మనకి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఫోటోసింథసిస్ అని అంటారు. అర్థమైందా? అర్థమైంది కదా? ఇంకొక టాపిక్ చదువుకోవడం ఇక్కడ ఉంది. అబ్బా, అప్పుడే మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేసినాయా? లాస్ట్ టైం కదా అంత కష్టపడి నేను బట్టి చదివింది, మళ్ళీ ఇప్పుడు బట్టి కొట్టాలా? అందరికి అర్థమయ్యేటట్టు నాకు కూడా అర్థమైతే బాగుంటుంది. బట్టి ఇట్ ఈస్ ద ప్రాసెస్ photosynthesis. Photosynthesis is the process. Photosynthesis is the process. Photosynthesis is the process. It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. Plants take in sunlight. Plants take in sunlight through their leaves. Plants take in sunlight through their leaves. Interview 19. It is the process of how plants make their own food. It is the process of It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. It is a process of how plants make their own food. ఇట్లా చదివితే ఎప్పుడు చదవాలో ఏమో.
ఎగ్జామ్స్ అప్పుడే వచ్చేసినాయి. అసలు ఇంట్రెస్టే రావట్లేదు చదవమంటే. మోటివేషన్ కోసం మోటివేషన్ వీడియోస్ చూద్దాం. ఇంకా హౌ టు గెట్ ఫుల్ స్కోర్ ఇన్ bioscience exam. How to get interest for studying. ఓకే, ఇది ఒక 2 hours ఉంది. ఇది చూసాక చూద్దాం. పాటలు స్టార్ట్. 2 hours later. ఓకే, ఫుల్గా మోటివేట్ అయినా. ఇలా హాఫ్ అన్ అవర్ చదువుకోవాలి. ఓ షట్, ఈరోజు బయోసైన్స్ కదా, మ్యాథ్స్ ఎగ్జామ్. మ్యాథ్స్ కోసం మళ్ళీ వేరే మోటివేషన్ వీడియో చూడాలి. ఓకే, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకున్నాను ఇప్పటి నుంచి. ఫస్ట్ టాపిక్ ఫోటోసింథసిస్. మొత్తం టాపిక్ వైజ్ చదువుకుందాం, అప్పుడైతే బాగా గుర్తుంటుంది. క్వశ్చన్ ఆన్సర్ అట్లా లైక్ తీసుకున్నాం. టాపిక్ చదువుకుంటే లైఫ్లో ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు. ఫోటోసింథసిస్. ఓకే, నాకు అర్థమైంది. ఇంకొంచెం డీటెయిల్గా దీనిపైన రీసెర్చ్ చేద్దాం. ఓకే, అయితే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ప్లాంట్స్ వాళ్ళ ఫుడ్ తయారు చేసుకుంటాయి దీని ద్వారా. ఎక్కడ జరుగుతుంది ఇది అని అంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఇందులో ఉండే పిగ్మెంట్ పేరు క్లోరోఫిల్. ఇది గ్రీన్ కలర్ పిగ్మెంట్. ఇవన్నీ చదువుకుంటే 2 మార్క్స్ కూడా సెట్ అయితే 10 మార్క్స్ కూడా సెట్ అయిపోతాయి. ఇట్లా కాన్సెప్ట్ చదివితే బాగా అర్థమవుతుంది. మా ఫ్రెండ్స్కి చెప్పాలి. హలో, అయిపోయిందా? అవును, అట్లా పట్టకు, నీకేం అర్థం కాదు. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయను. ఇప్పుడు ఫోటోసింథసిస్ అంటే ఏంటిది, ఆ ప్రాసెస్ ఏంటిది, అసలు అది ఎందుకు జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది, దానిలో మెయిన్ పార్ట్స్ ఏంటిది, అట్లా కాన్సెప్ట్ ఉంటుంది. అది చూడు. అయితే నీకు ఇట్లా పట్టాల్సిన అవసరం లేదు, దాని ఇన్నని అవన్నీ. ఓకేనా? కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఈ క్వశ్చన్ ఆన్సర్ అట్లాంటి బట్టి ప్యాటర్న్ అసలు వదిలే, అది ఎప్పుడు యూజ్ కాదు. మెయిన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఫోటోసింథసిస్ అంటే ఏంటిది అని అంటే మనం క్వశ్చన్ ఆన్సర్ చెప్తే సరిపోదాడా. నీకు అర్థమైంది కదా? అట్లా చదువుకో, నేను కూడా అట్లా చదువుతాం. ఓకే ఓకే, చదువుకో, బాయ్. మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చేసినాయా? నిద్ర మొత్తం ఉంది ఇప్పుడు. రాత్రి పగలు మళ్ళీ అట్లా వచ్చే ప్రాబ్లమ్. It is a process of how plants make their own photo. It is a process of plants make their own photo. ఇట్లా కాదు, ఇట్లా పడుతుంది కాదు. Photosynthesis is a process of how plants make their own taken photos. Photosynthesis is a process of how plants make their own. మీరు కూడా రిలేట్ అయినారు కదా దీనికి, ఏదో ఒక టైప్ మీరు కూడా ఉన్నారు కదా ఇందులో. చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో పక్కా మెన్షన్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో, టైప్స్ ఆఫ్ రీడర్స్. మీరు కూడా పక్కా ఇందులో ఏదో ఒక టైప్ అయి ఉంటారని కోరుకుంటున్నా. ఎందుకంటే మనందరం డిఫరెంట్ ప్యాటర్న్స్ చదువుతుంటాం. మోస్ట్లీ అందరికి నిద్ర వస్తుంటుంది చదువుతున్నప్పుడు, అది కామన్. కొంచెం సేపు నాప్ వేసి తర్వాత మళ్ళీ చదవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీ కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.